ఈ వేమూరి ఏం పేరు ఆయన పేరు హరికృష్ణ వేమూరి హరికృష్ణ ఈ ఈవీఎంలు ఎట్లా మేనేజ్ చేయవచ్చు దాన్ని ఏదో చేస్తారు కదా అంటే వాళ్ళు ఓడిపోతే అలా ఈయనేనా ఇంచుమించు సరిసేట్ అయినే వీళ్ళందరూ కన్సల్టెంట్ల కింద ఉంటారు అంటే కొంత షార్ట్ కట్ లో చెప్పాలని 2-3 పాయింట్లు వదిలేశాను లేకపోతే కథ చాలా దూరం ఉంది మీరందరూ మాట్లాడాలి కదా అని ఆపేశాను ఆ టెరా సాఫ్ట్వేర్ ని ఎప్పుడు బ్లాక్ చేశారు ఆ నెంబర్ ఎప్పుడు వచ్చింది ఈయన ఎప్పుడు కన్విక్ట్ అయ్యాడు ఆయన మీద కంప్లైంట్ ఎక్కడ వస్తుంది ఈ సబ్జెక్ట్ కూడా ఉంది టైం ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనే దానిపైన ప్రపంచంలో ఉండేటటువంటి నిష్ణాతుల్ని తీసుకొచ్చి ట్యాంపరింగ్ చేసి చూపించినటువంటి వ్యక్తి అయినా ఆయన పైన ఈవీఎం దొంగిలించిన కేసు కూడా ఉంది అనుకుంటున్నా సబ్జెక్ట్ టు కరెక్షన్ చాలా ఉంటాయి సార్ 121 కోట్ల దగ్గర దీంట్లో కన్ఫెస్ చేశారు ఇదే అంత ఈజీ కాదు 121 crores కన్ఫెస్ చేసి ఇది అన్యాక్రాంతంగా టెర్రాసాఫ్ట్ త్రూగా జరిగిందన్నది ఈశ్వర్ గారు ఈశ్వర్ గారు ఈ వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు ఆగస్టు 22, 2010 ముంబై పోలీసులు ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్ ముంబై వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ మిషన్ ని దొంగతనం చేశారని అరెస్ట్ చేసి క్రైమ్ నెంబర్ 159/2019 అండర్ సెక్షన్ 454, 457, 380 అండ్ 120B 201 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ కింద ఈయన అరెస్ట్ చేశారు. దాంతో పాటు హైదరాబాద్ లో 2019 జూలై 27వ తేదీన సిసి నెంబర్ 139/2018 లో స్పెషల్ మెజిస్ట్రేటివ్ కోర్టు ఇతన్ని కన్విక్టెడ్ చేస్తూ ఒక కేసులో ఈయన దోషిగా తేల్చింది. ఈయన మీద మరొక కేసు కూడా ఉంది. కాబట్టి మీరు సబ్జెక్టు కరెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఒక కేసులో దోషి, మరొక కేసులో నిందితుడు, దాంట్లో డౌట్ లేదు. రైట్, వెరీ గుడ్, మంచి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు మోడస్ ఆఫ్ ఆపరెండి ఎంత క్లియర్ గా ఉంటుందంటే అది ఏదైతే మీకు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తో, ఉదాహరణకు లిక్కర్ ఎక్స్చెక్కర్ కి ఎంత రెవెన్యూ డెంట్ పడింది అన్నది, మీరు 20% హైక్ చేశారు, దిస్ ఆర్ ఆల్ సెకండరీ. కమిషన్ ఏజెంట్లో చేసుకునే వ్యాపారం కాకుండా ఎక్స్చెక్కర్ కి ఆయన అగ్రిగేట్ ఎంత డబ్బులు 3,500 కోట్లు అండి ఈ లిక్కర్స్ ఫీజు మంది. అది లేకుండా రద్దు చేశారు. అది విత్ ప్రూవెన్ దిస్ థింగ్ ఇన్ ద రెస్పెక్ట్ టు కోర్ట్. ఎందుకంటే ఆ టైంలో ఎక్స్చెక్కర్కి మీకు వచ్చిన డబ్బులు వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా. లేదు సార్, రూపాయి కూడా అన్యాక్రాంతం చేయలేదు ఎక్స్చెక్కర్కి అని వీళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్స్ లేవు. ఆ కండిషన్స్ అందుకే వాళ్ళకి బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు నేను అన్యాయం చేయలేదంటే కుదరదు. ఓకే సార్, దట్స్ అ ప్రూవెన్ థింగ్. ఇప్పుడు ఇవాళ మీరు ఈయనతో కేసు విత్డ్రా చేయించుకోవచ్చు. బట్ ఎక్స్చెక్కర్కి రెగ్యులర్గా వచ్చే ఫీజు ఏది, బార్ లైసెన్స్ ఫీజు ఏది, లిక్కర్ షాప్ ఫీజు ఏది, అవన్నీ వేవ్ ఆఫ్ చేశారు. ఓకే, అది కేసు కావడానికి మళ్ళీ ఎక్కడుంది అవకాశం, ఎక్కడుంది సార్? ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. నిజంగానే అర్థం కావట్లేదు. మీకు చెప్పాల్సింది ఏంటంటే క్లియర్ గా చెప్పండి, అందరికీ అర్థం కావాలి, సామాన్యులందరికీ. సార్, ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ కోడిపెట్టలా పట్టుకుని కోర్టులో పెట్టారు. మీకు అర్థమవుతుందా? బాబు ఇంత స్కామ్ చేశారు ఇల్లుగో అని కోర్టు పెడితే కోర్టు ఇవన్నీ క్రెడెన్షియల్స్ లో చూసి ఈయన అపోజిషన్ లీడర్ గా ఉన్నాడు, గౌరవ ముఖ్యమంత్రి పదవి కూడా చేసిన ఈయన తప్పించుకోలేడు కాబట్టి, ఇక్కడ పైపచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు కాబట్టి అన్న కండిషన్ తో బెయిల్ ఇచ్చారు. బట్ ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నది ప్రూవ్ అయింది ఇక్కడ. ఓకే, కంప్లైంట్తోనే ఎప్పుడైతే మనం విత్డ్రా చేయించుకునే కెపాసిటీ అన్నప్పుడు గౌరవ న్యాయస్థానం అలా విత్డ్రా చేసుకుంటాడు. ఇవన్నీ ప్రూవెన్ కదా. అవును. ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు నేను చాలా బ్రహ్మాండంగా ప్రవచనం చెప్పారు. ఏమని చెప్పారు? ఆన్ ద మెరిట్స్ ఆఫ్ కేసు అయితే ఆయనకి బెయిల్ రాలే, మెర్సీ గ్రౌండ్స్, అది కూడా ఆరోగ్య రీత్యా వయసు రీత్యా ఆయనకి ఇచ్చారు బెయిల్. సో దాంట్లో ఆయన చెప్పింది ఏంటి, ఈ 17A వర్తించదు అన్న దగ్గర దాని మీద ఇప్పటికి కూడా ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ కాలే. ఇప్పుడు ఈవెన్ ఇవాళ కేటీఆర్ గారిని కూడా వీళ్ళు అరెస్ట్ చేయలేకపోవడం నిస్సాయ స్థితి ఏంటి తెలుసా? ముందు దానకిషోర్ గారిని లాప్ చేయాలి. అసలు ఎవరో ఫోన్ చేస్తే ఇష్టం వచ్చినట్టు సొంత వేతనం వెలగబెట్టి 45 కోట్లు అన్యాక్రాంతం చేస్తాం మున్సిపల్ శాఖ నుంచి అని. సో ఇట్లాంటివి దీంట్లో క్లియర్ కట్గా ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సంబంధిత అధికారులు కానీ సంబంధిత వ్యవస్థ కానీ నా టైంలో ఎక్స్చెక్కర్కి వచ్చాయని చెప్పి ఆయన కేసు విత్డ్రా చేసుకోవచ్చు. ఆర్థిక శాఖ అనుమతి కావాలి సార్. రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నామంటే ఆర్థిక శాఖ అనుమతి కావాలి, అది తీసుకోలేదు. పోనీ కేబినెట్ డెసిషన్ తీసుకున్నారా? లేదు. ప్రివిలేజ్ ఫీజు మాత్రం రద్దు చేశారు. ఇప్పుడు మీకు రెండో విషయం చెప్తా, స్కిల్ డెవలప్మెంట్, అది కూడా అధికార దుర్వినియోగం కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక చంద్రబాబు గారికి నెత్తికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు తీసుకున్న సొంత పెత్తనం, అది సొంత నిర్ణయం, దాని పర్యవసానం ఆయన అనుభవించాడు. ఈ బాగా చెప్పండి నాగార్జున యాదవ్. లోకేష్ కనుక నిజంగా ఇది మరతెట్టే కార్యక్రమం అనుకున్నప్పుడు దీంట్లో చక్రబంధంలో తెలియకుండా చంద్రబాబు గారిని బిగిస్తున్నారు. ఇప్పుడు ఇది కోర్టుకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది? నీ కండిషనల్ బెయిల్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏ ప్రాతిపదిక విత్డ్రా చేయించో నాకు అర్థం కాలేదు. హైకోర్టుకి వెళ్ళొచ్చు, దీనిపైన బెయిల్ రద్దు చేయమని హైకోర్టుకి వెళ్ళొచ్చు డెఫినెట్ గా. సార్, మీరు ఏ కండిషన్స్ అయితే ఇచ్చారో దాన్ని విభిన్నంగా ప్రభావితం చేసే కదా సార్ విత్డ్రాల దాకా వెళ్ళిందంటే. ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదు నాకు, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఓవర్. ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోతుందంటే అధికార దుర్వినియోగమే కదా. ఇంకెందుకు ఇన్వెస్టిగేషన్ అంటాను? మీరు ఎప్పుడైతే కోర్టులో ఛార్జ్ షీట్ ఫెయిల్ అయిపోయిందో దాన్ని బేస్ చేసుకుని బెయిల్ ఇచ్చారు ఆయనకి.
అవును కరెక్ట్. ఇంకేంటి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అది అయిపోయింది. దట్స్ అ ప్రూవెన్ థింగ్. మీరు ఈ ఫైబర్ నెట్ లో అన్యాయంగా జరిగింది, చాలా మంచి పాయింట్. 121 కోట్ల అన్యాక్రాంతం జరిగింది, ప్రూవ్ అయింది. అంటే ఏ రకంగా ఇక్కడ దోపిడీ జరిగిందని క్లియర్ గా చెప్పినట్టు. ఎస్, అది కూడా రెస్పెక్ట్ కోర్టుకి. ఇప్పుడు వ్యవస్థలో ఇప్పుడు నేను రిటైర్ అయిపోవచ్చు, ఆయన కూడా రిటైర్ అధికారి ఉన్నాడు, మీరు పేరు చెప్పారు. హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ నౌ. ఆయన మళ్ళీ గౌరవ న్యాయస్థానం పిలిచి, బాబు నీ ఆయంలో ఈ ఎక్స్చెకర్కి ఈ విధంగా రెవెన్యూ డెంట్ పడిందంటే అలా విత్డ్రా చేసుకుంటారు కాబట్టి నాకు సంబంధం లేదని చెప్పడానికి కుదరదు. ఎక్స్చెకర్కి ఆర్థిక శాఖ రెవెన్యూ సెక్రటరీని కూడా పిలుస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని పిలిచి, సరే ఈ టెన్యూర్లో మీకు ఎక్స్చెకర్కి డబ్బులు వచ్చేట్టు రాలేదని చెప్తారు కదా. బడ్జెట్లు కాగ్ రిపోర్ట్లు ఇవన్నీ కేజీలతో ఉంటాయి కదా, ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని కన్విన్స్ అయితేనే కదా సార్ కోర్టు కేసు తీసుకుంటుంది. గుడ్డొచ్చి వెళ్ళబోనేట్టు కాదు కదా. మీరు వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఎక్కడ, వ్యవస్థలో ఉన్న వ్యక్తులతో, బట్ అవుట్కమ్ సార్ మనం న్యాయస్థానాలతో గేమ్ ఆడేంత స్థాయిలు నావి కాదు సార్. నేనైతే చెప్తున్నాను, మీరు ఏమి కాకుండా తృణప్రాయంగా కేసులు విత్డ్రా చేసుకుంటారంటే వీళ్ళకి ఆనందం కోసం ఈ తపేలా ఛానల్లో 4 మాటలు చూసారా, వీరుడు ధీరుడు సూర్యుడు అని కథలు చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మీరు ఎంత దాకా ఏంది సార్, ఏ రోజైనా మనం చర్చించాం ఆయన ఎన్ని కేసుల మీద బెయిల్ మీద ఉన్నాడో, ఎన్నిటి మీద అవును ఇప్పుడు అవకాశం వస్తుంది, యాగ్ ఆర్డర్లు ఉన్నాయి, అన్ని ఎవరైనా మాట్లాడగలిగామా. రైట్. సో ఆ విధంగా మోడస్ ఆఫ్ ఆపరెండా ఉన్నప్పుడు మీరు వ్యవస్థల్ని ప్రభావితం చేస్తారన్న కోణం కాకుండా వ్యవస్థ పని చేస్తుంది, రీచ్ చేయాలంతే మనం.